నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. అర్జీలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. 94 అర్జీలు స్వీకరించగా ఇందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఏపీ టౌన్షిప్, ఏపీ హౌసింగ్, గిరిజన సంక్షేమ, ఇంజనీరింగ్, ఏపీఈపీడీసీఎల్, పశు సంవర్ధక శాఖ, స్కిల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, మెడికల్ ఎడ్యుకేషన్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ పావర్టీ, స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ట్రెజరీ, దేవాదాయ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉండగా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా తనను కలిసేందుకు, శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అభిమానులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు, గజమాలలు, పూలదండలు, దుస్సాలువలు తీసుకురావద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిండు మనసుతో, అభిమానంతో శుభాకాంక్షలు చాలు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బొకేలు, పూలమాలలు, దుస్సాలువలు తెచ్చేవారు అదే ఖర్చుతో చదువుకునే పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు, పెన్నులు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా మంత్రి అచ్చెన్నాయుడుకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు వస్తూ ఉంటారు. అష్టలక్ష్మి పుష్పయాగం, కోటి దీపోత్సవ కార్యక్రమం, ఇటువంటి అద్భుత కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని, హిందూ సనాతన సంప్రదాయంలో ఇటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విజయదుర్గ దేవాలయం, విజయ గణపతి దేవాలయం సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేదీప్యమైన కాంతుల్లో, కోటి దీపాల వెలుగులో భక్తులు దీపాలు వెలిగించటం, అద్భుతమైన కాంతులలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, భక్తి భావన పెంపొందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఇటువంటి అద్భుత కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో జరగటం గొప్ప విషయమని తెలిపారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ ఆధ్వర్యంలో ఈ అష్టలక్ష్మి యాగం, కోటి దీపోత్సవం ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అష్టలక్ష్ములను ప్రత్యేక మండపంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూలతో అలంకరించి వేద పండితులు వేద మంత్రోచ్చారణ మధ్య శాస్త్రయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజలు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దీపాలంకరణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయదుర్గ ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ, విజయ గణపతి దేవాలయం ప్రధాన అర్చకులు పెంటా శ్రీధర్ శర్మ మరియు అర్చక బృందం పాల్గొన్నారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి వేల సంఖ్యలో పాల్గొని దీపారాధన నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలనంటే అంత సునాయాసం కాదు. ఎంతోమంది తాలూకా సంకల్పం, ఎంతోమంది తాలూకా కృషి కలిస్తేనే ఇంత పెద్ద మహాయాగం తాలూకా కార్యక్రమం విజయవంతంగా చేసుకోగలం. దానికి మరి మా విజయ గణపతి ఆలయం, అలాగే విజయదుర్గ ఆలయం, అలాగే మన అందవరపు ప్రసాద్ గారు, ఇలా చాలామంది, సంతోష్ బాబు గారు, చాలామంది పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి ప్రజలకి కూడా ఇందులో పాల్గొనే అవకాశం కోటి దీపోత్సవం ద్వారా కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమం కేవలం వాళ్ళు అనుకుంటే వాళ్ళ ఇంటిలో, వాళ్ళ సమక్షంలో, వాళ్ళ కుటుంబాల వరకే పరిమితం చేసుకోవచ్చు. కానీ ఎంతోమంది, వేలాది మంది భక్తులందరికీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పిస్తూ చాలా చక్కనైన వాతావరణంలో పవిత్రంగా ఈ యొక్క కార్యక్రమం చేశారు. దీని తాలూకా ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికం అందరి లోక కళ్యాణం కోసం ఉండాలి అని
ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. సంక్రాంతి పండగ కూడా రాబోతుంది. మరి ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరికి కూడా సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా వంతు కూడా ఈ 6 నెలల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో రాష్ట్రం తాలూకా దిశాని మారుస్తూ ఒక మంచి అభివృద్ధి చెందే రాష్ట్రంగా, ప్రజలకి మంచి చేసేటటువంటి ప్రభుత్వంగా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం నరసన్నపేట పప్పల వీధికి చెందిన వసంతకుమారి ఆర్థికంగా వైద్యం చేయించుకోలేక బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వసంతకుమారికి గౌరవ శాసనసభ్యులు 86,936 రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయటం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష గారు, మాజీ ఎంపీటీసీ కింజరాపు చిన్నవాడు, వార్డు సభ్యులు బతకల సంతోషి గోపి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మాజీ సభాపతి వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు తమ్మినేని సీతారాం తనయుడు యువనేత చిరంజీవి నాగ్కు ఇటీవల హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన విషయం విదితమే. 2 రోజుల క్రితం స్వగృహం ఆముదాల వలసకు చేరుకున్న చిరంజీవి నాగ్ను శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. మునుపటిలా ప్రజాక్షేత్రంలో పార్టీ కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించాలని కోరారు. ప్రస్తుతం పార్టీ స్థితిగతులతో పాటు భవిష్యత్తులో అనుసరించాల్సిన చర్యలపై మాజీ సభాపతి తమ్మినేని సీతారాంతో ఎమ్మెల్సీ బొత్స చర్చించారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని వైఎస్ఆర్సీపీ ఆముదాల వలస ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలు కార్యక్రమంలో ఆముదాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ జిల్లా కలెక్టర్ని నియోజకవర్గ సమస్యలపై పలు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి కోన రవికుమార్ అరాచకాలు నియోజకవర్గంలో సరికాదని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలపైన సామాన్య ప్రజలపైన కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇలాగే కక్ష సాధింపు చర్యలు చేపడితే రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. దీనికి తగిన మూల్యం వడ్డీతో సహా అందజేస్తామని కోన రవికుమార్కు హెచ్చరించారు. పలు సమస్యల గురించి కలెక్టర్ గారికి విన్నవిద్దామని చెప్పేసి కలెక్టర్ గ్రీవెన్స్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ కక్షలు, అంటే రాజకీయంగా కక్ష తీర్చుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఎన్నో పంచాయతీల్లోన, పొందూరు మండలంలోనే కావచ్చును, ఆముదాల వలస మండలంలోనే కావచ్చును, సర్పంచ్లకు చెక్ పవర్ తీశాడు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులకి ఏ అధికారాలు ఇవ్వకుండా వాళ్ళ తాలూకా విధుల్ని, వాళ్ళ తాలూకా బాధ్యతల్ని నిర్వర్తించకుండా అడ్డుకునేట్టు చేసి వాళ్ళ చెక్ పవర్లను తొలగించడం. అలాగే ఎంతోమంది చిన్న చిన్న ఉద్యోగస్తులండి, మిడ్ డే మీల్స్ చేసిన వాళ్ళు, అలాగే శానిటేషన్, స్కూల్లో శానిటేషన్ వర్క్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లు, వీళ్ళందరూ ఉద్యోగాలు దాదాపు ఆముదాల వలస నియోజకవర్గంలో ఒక 30 నుండి 35 మంది ఉన్నారనమాట. ఈ ఉద్యోగస్తులను తీసి వాళ్ళ పొట్ట కొట్టుకుంటున్నాడు ఈరోజు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనమాట. సో ఈ చాలా దారుణమైన విషయం. దీని మీద రేపు పొద్దున చాలా దారుణంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? వీటికి కారణమైనటువంటి రేపు పొద్దున ఊరుకోం కదా, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి వడ్డీ కట్టి మరీ వాళ్ళందరికీ చేయాల్సి వస్తుంది కదా. మరి ఆ రోజు వాటికి కారణం అవుతుంది ఎవరు? ఈరోజు కోన రవికుమార్ చేస్తున్నటువంటి కార్యక్రమాలే రేపు వాటికి పర్యవసానాలకు కారణం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నాం. వీటన్నిటి మీద కూడా ఈరోజు కలెక్టర్ గారు గ్రీవెన్స్ ఇచ్చి. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి నిర్మూలనే ధ్యేయంగా పోలీసులు నడుం బిగించారు. జిల్లాను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు.
సోమవారం శ్రీకాకుళం నగరం ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సంకల్పం పేరుతో వికాస్ స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ ఎస్ఐ ఆర్ సంతోష్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, దుష్ప్రభావాల గురించి క్షేత్రస్థాయిలో జిల్లాలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి పరిధిలో ఉన్న పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు, గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సంకల్పం పేరిట విద్యార్థులకు, యువతకు చైతన్యం కలిగిస్తున్నామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై యువత, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు జిల్లా ఎస్ఐ తెలిపారు. జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. గంజాయి వినియోగం, సేవించటం, క్రయ విక్రయాలు, అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని విద్యార్థులు నాశనం చేసుకోవద్దని టూ టౌన్ ఎస్ఐ ఆర్ సంతోష్ కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ కె వేణుగోపాలరావు, సెక్రటరీ కె మురళీకృష్ణ, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన శ్రీకాకుళం జిల్లాలోని వికాస్ స్కూల్లో, హెడ్ క్వార్టర్స్లోని వికాస్ స్కూల్లో ఈ సంకల్పం అవేర్నెస్ ప్రోగ్రామ్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కూడా గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, అలాగే శ్రీకాకుళాన్ని కూడా డ్రగ్స్ రహిత శ్రీకాకుళంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే మేము వినూత్న కార్యక్రమాలు పెట్టి అందులో భాగంగా సంకల్పం అనే ప్రోగ్రామ్ని ఇక్కడ చేపట్టి ఇక్కడ 8th, 9th, 10th క్లాస్ పిల్లల వరకు ఈ సంకల్పం గంజాయి, మత్తు పదార్థాల మీద అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇందులో మనం ఈ డ్రగ్స్ రిలేటెడ్గా విద్యార్థులు ఎడిక్ట్ అయితే దాని పర్యవసానాలు ఎలాగ ఉంటాయనే విషయం మీద కూడా వాళ్ళకి టీచ్ చేయడం జరిగింది. అలాగే దీని మీద మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక స్పెషల్ కార్యక్రమం కూడా డిజైన్ చేసి మన శ్రీకాకుళం జిల్లాలో అన్ని ఏరియాల్లో చేయడం జరుగుతుంది. ఈరోజు వికాస్ హై స్కూల్లో టూ టౌన్ ఎస్ఐ గారు వచ్చి మా స్కూల్లో పిల్లలకు సంకల్పం అనే ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. సంకల్పం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ లేకుండా ఉండే రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇది సంకల్పం అనే ప్రోగ్రాం. ఈరోజు ఎస్ఐ గారు మా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ సంకల్పం ప్రోగ్రాం గురించి చెప్పడం జరిగింది. ఇందులో మా పిల్లలు కూడా చాలా విషయాలు, ఎస్ఐ గారు చెప్పే చాలా విషయాలు కూడా నేర్చుకోవడం జరిగింది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా పిల్లలకు ఇవ్వడం జరిగింది. తర్వాత మా పిల్లలు అడిగే క్వశ్చన్లకు కూడాను ఎస్ఐ గారు చక్కగా ఆన్సర్ చేసి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్, పిల్లలు ఎలా చదవాలి, ఏంటి, డ్రగ్స్ వాడకూడదు, డ్రగ్స్ వాడితే జీవితం ఎలా నాశనం అవుతుంది అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. దీనికి మా పరంగా కూడాను మేము కూడా పిల్లలను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం, డ్రగ్స్ తీసుకోకుండా ఉండాలి అని. శ్రీకాకుళం జిల్లాలో రేపు ఎన్టీఆర్ పింఛన్లు పంపిణీ చేస్తామని శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు పి కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జనవరి 1 నూతన సంవత్సరం కావటంతో ముందు రోజు అనగా ఈ నెల 31న ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పంపిణీ చేస్తారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 5,656 మంది ఉద్యోగులు పింఛన్లు పంపిణీలో పాల్గొంటారని తెలిపారు. పింఛన్లు అందుకుంటూ మరణించిన లబ్ధిదారుల స్థానంలో వారి భార్యలకు సుమారు 365 మందికి ఇచ్చామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని రకాల పింఛన్లు 3,12,467 మంది ఉన్నారని, వీరికి సుమారు 130 కోట్ల రూపాయలు అందిస్తున్నామని అన్నారు. నూతన సంవత్సరం కానుకగా ముందస్తుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరి గౌరవ కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. ఉదయాన్నే 4:30కే ఆయన లేచి స్వయంగా ఆయన పెన్షన్ పంపిణీ అన్నది చేపట్టడం వలన జిల్లా ఎల్లప్పుడూ కూడా, అంటే గత 6 నెలల నుంచి కూడా మొదటి స్థానంలోనే పెన్షన్ పంపిణీ జరుగుతుంది. మరి ఈసారి ఏంటంటే
గతంలో ప్రభుత్వం జీవో ప్రకారం చూస్తే కనుక ముందు రోజు 1వ తారీఖు సెలవు అయితే కనుక ముందు రోజు పంపిణీ జరిగే కార్యక్రమం జరిగింది. అయితే ఈసారి ఆగస్టు 1వ తారీఖున పెన్షన్ పంపిణీకి బదులుగా 31వ తారీఖున పంపిణీ చేయాలని గవర్నమెంట్ సూచన చేసింది కాబట్టి 31వ తారీఖున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అయితే ఈ మధ్య మారిన రూల్ ప్రకారం చూస్తే కనుక స్పౌజ్ పెన్షన్స్ ఏంటంటే భర్త చనిపోతే కనుక నెక్స్ట్ మంత్ విత్ ఇన్ ఎనీ టైం లేకుండా ఒక 15 రోజుల గ్యాప్లోనే మనం పెన్షన్ బదిలీ అనేది చేస్తున్నాము. ఈసారి మన జిల్లాలో 365 స్పౌజ్ కేసులకి పెన్షన్ మంజూరు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ ప్రక్రియ అనేది చాలా అందరి కోఆపరేషన్తో అటు పత్రికా విలేకరులు కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, అధికారులు కావచ్చు, ఎందుకంటే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పర్యవేక్షిస్తూ అటు మినిస్టర్స్ కూడా స్వయంగా వచ్చి, ఎమ్మెల్యేలు కూడా స్వయంగా వచ్చి వాళ్ళు పంపిణీలో పాల్గొనడం వలన ముందుగానే ఉదయం 9 గంటలుగానే దగ్గరగా 90% పంపిణీ చేస్తున్నాము. ఎక్కడో దూరంగా ఉన్న ఎవరైతే మైగ్రేషన్ పెన్షన్స్ ఉన్నాయో వాటికి మనం కొద్దిగా డిలే అవుతున్నాం, కానీ అనుకున్న టైం కన్నా నా ప్రభుత్వం నిర్దేశించిన ఒక్కరోజు కంటే కనుక మేము 3-4 గంటలలోనే ఈ పంపిణీ అన్నది కంప్లీట్ చేయగలుగుతున్నాం. దీని అందరికీ ధన్యవాదాలు. జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను శ్రీకాకుళం జిల్లా వాసులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు 200 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉందని, ప్రతిరోజు ఒక వాహన ప్రమాదం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు రోడ్లు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రహదారి ప్రమాదాలు పూర్తిగా జీరో ఉండేవని, ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయన్నారు. మంత్రివర్యులు రహదారుల ప్రమాదాలపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వాహనం నడిపేటప్పుడు తల దిమ్మెక్కితే ఉన్న చోటనే కూర్చోవాలి లేదా పడుకోవాలని, దగ్గర ఉన్న వారి సహాయం తీసుకోవాలని అన్నారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ను వాడటం మంచిదన్నారు. భారతదేశంలో రహదారులు బాగా డెవలప్ అయిన ప్రభుత్వం ఏదంటే వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు బాగా డెవలప్ చేశారు తీర్చివేసులు. మరి ఆ తర్వాతను 4 లైన్స్ వచ్చాయి, ఆ తర్వాత 6 లైన్స్ కూడా వచ్చాయి. ఈ విధంగా రోడ్స్ డెవలప్ అవుతున్న కొలది స్పీడ్ డెవలప్ అవుతుంది, కానీ కంట్రోల్ తగ్గుతుంది. ఆ విధంగా యాక్సిడెంట్స్ అవకాశాలు ఎక్కువైపోతున్నాయి. అందులో మన శ్రీకాకుళంలో 180 కిలోమీటర్లు రహదారి ఉండడం, అలాగే 6 లైన్స్ ఉండడం, దానివల్ల స్పీడు ఎక్కువ చేయడానికి ఈ డ్రైవర్స్ ప్రిఫర్ చేస్తున్నారు. అది తప్పది. ఎంత స్పీడ్కి వెళ్తే నీ జీవితం అంతా లాస్ అవుతుంది. అదే అతివేగం ప్రాణ నష్టం. కనుక స్పీడ్ తగ్గించి ఆ 6 లైన్స్ రోడ్స్ జాగ్రత్తగా వాడుకొని మళ్ళీ క్షేమంగా చేరుకుంటే ఇంటికి అది ఎంతో మంచిది ఫ్యామిలీకి. ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా ట్రబుల్ అయిపోద్ది. అతనికి ఏం జరిగినా లేకపోతే యాక్సిడెంట్ జరిగి ఏదైనా నష్టం జరిగినా మొత్తం ఫ్యామిలీ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇంటి దగ్గర. కనుక నా మనవి ప్రజలకి అందరికీ, ముఖ్యంగా డ్రైవర్స్కి, తాగి డ్రైవ్ చేయడం వలన చట్టం ఏం చేస్తుందంటే పట్టుకొని వాళ్ళకి శిక్షలు వేస్తుంది. అలాగే తాగి డ్రైవ్ చేయడం వలన డ్రైవరు చనిపోతాడు, కనుక ఉన్న కస్టమర్స్ చచ్చిపోతారు. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారీ సంగీత కార్యక్రమం ప్రముఖ మృదంగ విద్వాంసులు సద్గురువులు దివంగత వరద కమలాకర్ రావు గారికి నివాళిగా స్థానిక బాపూజీ కళామందిర్లో ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ముందుగా సునాద మంగళధ్వని తాడివలస కొండలరావు గారి సాక్సోఫోన్ కచేరీ అనంతరం సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి మాలతి, అధ్యక్షులు జె వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక కార్యదర్శి మావుడూరు సత్యనారాయణ శర్మ, రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, గాయత్రి విద్యా సంస్థల ప్రిన్సిపల్ పులకండం శ్రీనివాసరావు, సీనియర్ గాయకులు కెఎల్ఎన్ మూర్తి, సంస్థ సభ్యులు యు సోమకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మృదంగ దిగ్గజం కమలాకర్ రావు గారికి నివాళిగా ఏ గ్రేడ్ మృదంగ కళాకారులు కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు బ్రహ్మశ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు సారథ్యంలో లయ విన్యాసం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ఏ టాప్ గ్రేడ్ వాయులేన విద్వాంసులు మావుడూరు సత్యనారాయణ శర్మ, మావుడూరు వాయునందన శర్మలు వాయులేనంపై, మావుడూరు శ్రీనివాస్ గాత్రంతో, గొన్నాబ
గొన్నాబత్తుల బ్రహ్మాజీ మోర్సింగ్పై సహకరించారు. సహ మృదంగ విద్వాంసులు మండా శ్రీనివాసరావు, గొన్నాబత్తుల రవికుమార్, చలపరాయి వినోద్ కుమార్లు చక్కని సహకారాన్ని అందించారు. అనంతరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, అభినయ నృత్య నికేతన్ వ్యవస్థాపకులు శ్రీమతి తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం గారి శిష్యులచే కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో డాక్టర్ అనితాదేవి, డాక్టర్ నిక్కు అప్పన్న, స్టేట్ ఉమెన్ సెల్ ప్రెసిడెంట్ పి మణిశర్మ, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు పాల్గొని కళాకారులకు మెమెంటోలతో సత్కరించారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ పిలుపునందుకుని విద్యార్థి నాయకుడిగా ఉన్న త్రిపురాన రాఘవదాస్ స్వరాజ్య స్ఫూర్తి కెరటంగా జిల్లాలో ఉద్యమాన్ని పరుగులు పెట్టించారని వక్తలు పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు జీవితం గడిపిన రాఘవదాస్ తదనంతరం పోరాటంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఆచార్య ఎన్జి రంగా శిష్యునిగా, దక్షిణాది రాష్ట్రాల స్వాతంత్ర సమరయోధుల నాయకునిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారన్నారు. స్వాతంత్ర సమరయోధులు త్రిపురాన రాఘవదాస్ 103వ జయంతి వేడుకలు శ్రీకాకుళం పట్టణంలో గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనంలో సోమవారం ఘనంగా జరిగాయి. రాఘవదాస్ విగ్రహానికి అతని కుమార్తె మాజీ మంత్రి త్రిపురాన వెంకటరత్నం, కమిటీ పెద్దలు సురంగి మోహన్ రావు, నిక్కు అప్పన్న, జామి భీమశంకర్, నటుకుల మోహన్, నక్క శంకర్రావుతో పాటు తెలగ సంక్షేమ సంఘ అధ్యక్షులు గొంటు వెంకటరమణమూర్తి, ప్రధాన కార్యదర్శి గేదెల నరసింగరావు, సంఘ పెద్దలు వడ్డి శ్యామ్, ఎం మాధవరావు బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమీందారీ కుటుంబంలో జన్మించిన రాఘవదాస్ స్వాతంత్ర పోరాటంలో జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గలమెత్తిన త్యాగమూర్తి అన్నారు. సమితి అధ్యక్షునిగా, శాసనమండలి సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర సమరయోధుల సమితి రాష్ట్ర అధ్యక్షులుగా రాఘవదాస్ పనిచేసి స్వాతంత్ర స్ఫూర్తిని నలుదిశలా చాటి చెప్పారన్నారు. పేద ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలిగిన రాఘవదాస్ స్ఫూర్తిని ఆయన వారసులు వెంకటరత్నం సజీవంగా ఉంచటం గొప్ప విషయమని తెలగ సంక్షేమ సంఘం నాయకులు, గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు అన్నారు. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి సమరయోధుల సమస్యల గురించి పనిచేయడము, అట్లాగే గవర్నర్ గారు హిందూకుష్ నివారణ సంఘ ప్రెసిడెంట్గా, నాన్నగారు సెక్రటరీగా, రాష్ట్ర సెక్రటరీగా ఉండేవారు. మనకి శ్రీకాకుళంలో కూడా లెపర్సీ కాలనీ రావడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. రాష్ట్రంలో కూడా అనేక చోట్ల లెపర్సీ కాలనీస్ వారి సమస్యల గురించి కూడా పనిచేసేవారు. ఎవరైనా సరే ఒక పని అనుకుని వస్తే వారికి ఆయన వీలైనంత సహాయం చేయడం అనేది ఆయన నైజం. నేను చివరి వరకు ఆయన 95 సంవత్సరాల వరకు ఉన్నారు. ఆయనలో కోపం అనేది నేనైతే కూతురుగా ఎప్పుడూ చూడలేదు. ఏదైనా సరే అంత పాజిటివ్ మైండ్తో ఉండేవారు నాన్నగారు. ఆయన చివరి క్షణం వరకు కూడా ఏమీ బాధపడకుండా సంతోషంగానే చివరి క్షణాల వరకు కూడా గడిచాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వారి వ్యక్తి శ్రీ రాఘవదాస్ గారు. ఎందుకంటే రాజకీయాలంటే అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఈరోజు రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో అప్పుడు రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయో మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఆ మాటగా నిలబడి ప్రజలకు ఉపయోగపడితే దాని గురించి మనం ముందుకెళ్దాం. ప్రజలకు ఏదైనా నష్టం కలిగిస్తే ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని మనం స్వీకరించకూడదనే ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఆ రోజు జలగల వెంకట టైంలో కానీ, తర్వాత అంతకుముందు పివి నరసింహరావు గారితో కానీ చాలా ప్రత్యక్షమైన అనుబంధం ఉన్న వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి మన జిల్లాలో పుట్టడం, ఒక జమీందారీ కుటుంబంలో ఉండడం, తర్వాత వారి వారసురాలుగా త్రిపుర వెంకటరత్న గారు కూడా చాలా మంచి మంచి పదవులు చేపట్టడం, తర్వాత ఆమె కూడా రాజకీయాల్లో రాజీ పడకుండా ఒకే రకమైన పాలసీస్తో ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క నాన్నగారు జయంతి సందర్భంగా ఈరోజు గాంధీ మందిరం తరఫున మేమందరం కూడా ప్రగాఢమైన నివాళులు అర్పిస్తూ
ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం నగరం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులకు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని మున్సిపల్ అధికారులకు డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో పనిముట్లు ఇవ్వాలని, పారలు, బుట్టలు, చీపుర్లు, భద్రతా పరికరాలు ఇవ్వాలన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా పాలసీ అమలు చేయాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐలో ఉన్న సాంకేతిక లోపాలు సరిచేయాలని డిమాండ్ చేశారు. ఐడి కార్డులు మంజూరు చేయాలని, నగర విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచి పని భారం తగ్గించాలని వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు వెంటనే చొరవ చూపి సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మిక వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం చేసిన నిరసన ప్రధాన కర్తవ్యం, ప్రధాన కార్యక్రమం ఈరోజు వృత్తి పరికరాలు ఇవ్వట్లేదు. చీపుర్లు కానీ, గమేళాలు కానీ, లేదా పార్లు కానీ, ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అవన్నీ, అలాగే పుష్కాట్లు, చెత్తనాలు కానీ నెత్తి మీద పట్టుకుని వెళ్తాడు ఆ కార్మికుడు. పుష్కాట్లు ఇవ్వడానికి సంవత్సరం నుంచి అడుగుతున్నా, కాంట్రాక్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అనేక రకాల కారణాలు చెప్తున్నాం. అలాగే 60 లీటర్ల బిల్లులు కానీ ఇవేమి ఇవ్వలేదు. అదే సందర్భంలో గతంలో ఉన్న మున్సిపాలిటీ ఏ విధంగా కార్మికులు ఉన్నారో ఆ విధంగా కార్మికులు ఉన్నారు. ఇంకా కొంతమంది రిటైర్ అయిపోయారు, కొంతమంది చనిపోయారు. వారి స్థానంలో వేసుకుంటూనే జనాభా తామాషా పద్ధతిన కార్మిక సంఖ్య పెంచాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాము. దీనికి కూడా దిగి రాకపోతే వెంటనే అధికారులు దిగి వచ్చి మా సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న రోజుల్లో మా పనులను పక్కన పెట్టి మా తాలూకు నిరసన కొనసాగిస్తామని ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అధికారులని హెచ్చరిస్తున్నాం. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కనీసం వృత్తిపైనటువంటి పరికరాలు ఇవ్వకుండా చీపుర్లు కానీ, పార్లు కానీ, పుట్టలు కానీ, అదేవిధంగా తోపుడు బళ్ళు కానీ ఇవ్వకుండా పూర్తిగా సంవత్సరం గడుస్తుంది. అనేక మార్లు మేము అధికారులకి మా సమస్యలు యూనియన్ ద్వారా చెప్పుకున్నప్పుడు కూడా కాలయాపన చేస్తారు కానీ ఆ సమస్యను పరిష్కారం చేయట్లేదనే ఉద్దేశంతో ఈరోజు నిరసనగా వినూత్నంగా ఈరోజు కార్మికులందరూ కూడా రోడ్లెక్కి బొమ్మలు పట్టుకొని దీంతో తప్పించి మరి దేంతో మేము పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి కార్మికులకు ఏవైతే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయో వారికి పనిముట్లు అందించాలి. అదేవిధంగా పీఎఫ్, ఈఎస్ఐ సాంకేతిక లోపాలు సరిచేయాలి. నగరం అనేది విస్తీర్ణ పెద్దదయ్యింది. పురపాలక సంఘంగా ఉన్నటువంటి ఈ యొక్క నగరపాలక సంస్థగా మారిన తర్వాత పాత పద్ధతిలోనే ఉన్నటువంటి పాత కార్మికులు ఉన్నారు తప్పించి కొత్తగా కార్మికులు కూడా నియమించట్లేదు. బేషరతుగా యూనియన్ నాయకులందరితో కూడా చర్చలు జరిపి కార్మికులకు ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మా యొక్క పోరాటాలన్నీ ఉధృతం చేస్తామని ఈ విధంగా నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరిచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగర స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్పై అమిత్ షా అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 75 ఏండ్లు భారత రాజ్యాంగంపై చర్చ జరుగుతున్న సమయంలో రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేయటం దారుణమన్నారు. దేశానికి మతోన్మాదం ప్రమాదకరమని వారన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో వామపక్ష నాయకులు, సిపిఎం పార్టీ కార్యదర్శులకు సభ్యులు బవిరి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, సిపిఐ సీనియర్ నాయకులు చాపర సుందర్లాల్, ఎం యుగంధర్, కె శ్రీనివాస్, చిక్కాల గోవిందరావు, పి ప్రభావతి, సిహెచ్ అమ్మన్నాయుడు, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యం, కె సూరయ్య, ఆర్ ప్రకాష్, ఎం సన్నశెట్టి రాజశేఖర్, సవలాపురం కృష్ణవేణి, ఏతింటి నీలంరాజు, ఎం లలిత, ఎన్వి రమణ, ఎల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి వామపక్ష నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.